are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయికుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జెట్కే ఈవీఎం బీటాలో పాలిగాన్ అంతరాయాన్ని పరిష్కరిస్తుంది. క్రిప్టోపంక్ ఎన్ఎఫ్టీ సేల్ ఆసక్తి ప్రొవోక్ అయితే కేవియన్ హాట్ విసుగు చెందినట్టుగా తెలుస్తుంది. మంకీపై 75% నష్టాన్ని చవిచూశాడు. క్రిప్టో ప్రోడక్ట్ $942 మిలియన్ యొక్క రికార్డ్ అవుట్ఫ్లోను సూచించాయి. 7 వారాల ఇన్ఫ్లేషన్ ట్రేడ్ ను బ్రేకింగ్ కొట్టింది. బిట్కాయిన్ $67,000 అధిగమించింది. ఇంటర్నెట్ కంప్యూటర్ టాప్ గెయినర్ గా ఉద్భవించింది. ఫిలిప్పీన్స్ లో బ్లాకేడ్ ఎదుర్కొంటున్నందున బినాన్స్ ట్రాన్ USDC సపోర్ట్ ముగించింది. వాండో ధర ఒక వారంలో 100% పెరిగినట్టు తెలుస్తుంది. B2 బ్రోకర్ నుండి ఒక సరికొత్త బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అయిన B2 ట్రేడ్ ని కనుగొనబడింది. క్రిప్టో మార్కెట్ ఫోకస్డ్ కాయిన్ బేస్ రికార్డ్ హైలైట్స్ ను షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బిట్కాయిన్ ETF లు 95% ట్రెడిషనల్ ఫండ్స్ కంటే మెరుగైన విన్నింగ్ స్ట్రైక్. ఆస్ట్రేలియన్ ఆన్ చైన్ అసెట్ సెటిల్మెంట్ పై స్నోఫాల్ మరియు చైన్ లింక్ సహకరిస్తాయి. DIMN కాయిన్ లాంచ్ తో షిబారియం కొత్త TVL ను తాకింది. బినాన్స్ ఫిలిప్పీన్స్ సెక్యూరిటీస్ వాచ్ డాగ్ ద్వారా బ్లాక్ చేయబడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బీటా డెవలప్మెంట్ దశలో ఉన్న పాలిగాన్ జెట్కే ఈవీఎం ప్రాజెక్ట్ గత వారంలో 10 గంటల సుదీర్ఘ పనికిరాని సమయాన్ని ఎదుర్కొంటుంది. లేయర్ 1 నెట్వర్క్ లోని రీఆర్గనైజేషన్ ఫలితంగా ఏర్పడిన ప్రధాన సీక్వెన్స్ సమస్య కారణంగా ఇది జరిగినట్టు తెలుస్తుంది. గత వారం మార్కెట్లో రీట్రీట్ ఉన్నప్పటికీ ఈథీరియం గుర్తించదగిన ట్రాన్సాక్షన్స్ చూసింది. క్రిప్టో పంక్స్ NFT పంక్ H7804 ఈథీరియంలో $60 మిలియన్ పైగా కొనుగోలు చేయబడింది. ఇది క్రిప్టో కరెన్సీ స్థలంలో గణనీయమైన కొనుగోలును సూచిస్తుంది. కాయిన్ షేర్స్ ఎక్స్పర్ట్స్ గతంలో సానుకూల డైనమిక్స్ 7 వారాల పాటు గమనించినట్లు గమనించండి. ఈ కాలంలో సాధనాల్లోకి వచ్చిన మొత్తం $12.3 బిలియన్. అంతకు ముందు వారం రికార్డు స్థాయిలో $43 బిలియన్ తర్వాత ట్రేడ్ టర్న్ ఓవర్ ను $28 బిలియన్ కు చేరుకుంది. క్రిప్టో కరెన్సీ ప్రైస్ సోమవారం కీలకమైన $67,000 స్థాయిని ఓవర్కమ్ చేసింది. క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ ఏప్రిల్ 5 నాటికి ట్రోన్ నెట్వర్క్ ఆధారిత USD కాయిన్ USDC స్టేబుల్ కాయిన్లకు మద్దతును నిలిపివేస్తుందని మార్చి 20న అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఇటీవల వార్తలను అనుసరించి సర్కిల్ ట్రోన్ బ్లాక్ చైన్ నుండి పూర్తిగా వైదొలుగుతుంది. వాండో ఫైనాన్స్ హోండో ధర గత 7 రోజుల్లో $0.40 నుండి $0.90 కి చేరుకుంది. కేవలం ఒక నెలలో హోల్డర్ల సంఖ్యను రెట్టింపు చేసింది. TSMVRV జెడ్ స్కోర్ ప్రస్తుతం 3.63 వద్ద ఉంది. ఇది కాయిన్ యొక్క ఓవర్ వాల్యుయేషన్ గురించి రెడ్ కలర్ జెండాను పెంచుతుంది. క్రిప్టో కరెన్సీ పరిశ్రమ అసాధారణంగా విస్తరిస్తుంది. బిట్కాయిన్ ఆల్ టైమ్ హైలను తాకడం మరియు క్రిప్టో కరెన్సీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.37 ట్రిలియన్ కి మించిపోయింది. కాయిన్ బేస్ రిపోర్ట్ బిట్కాయిన్ ETF ల వైపు మారడాన్ని సూచిస్తుంది. కొత్తగా ఆమోదించబడిన స్పాట్ బిట్కాయిన్ ETF లు 2 నెలల్లో మొదటి నికర అవుట్ఫ్లోలను సూచిస్తున్నాయి.